ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే క్యారల్స్ గురించి మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. మరి క్రిస్మస్ క్యారల్స్ అంటే ఏంటి, అసలు ఎలా వచ్చినాయి ఏంటి అనేటువంటిది కొంచెం హిస్టారికల్గా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో మరి ఈ క్యారల్స్ గురించి ధ్యానిస్తూ ఉండగా నీ అభిషేకం విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను సింపుల్గా చెప్తానేది కొంచెం గుర్తుపెట్టుకోండి, చాలా మంచి విషయాలు. ఈ క్యారల్ అనేటువంటి పదం ఒక పాత ఫ్రెంచ్ పదం నుంచి వచ్చిందంటండి. ఏంటంటే ఫ్రెంచ్ తెలుసు కదా మీకు అందరికీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ గురించి. మరి దాని యొక్క అసలు అర్థం ఏంటంటే ఒక పాట పాడుతూ ఉండగా మరి చట్రంలో చేసేటువంటి నృత్యం అనమాట. ఒక పాట పాడుతుండగా చట్రంలో చేసేటువంటి నృత్యం అనమాట. ఈ ప్రజలు ప్రధానంగా మరి అనేక సంబరాల్లో ఏడాది పొడుగునా కూడా ఈ క్యారల్ పాడతారు. క్రీస్తు శకం 1600 సంవత్సరంలో క్యారల్స్ అంటే కేవలం పాడటం లేదా మరి ఈ గీతాలాపన చేయటం అని చెప్పి సూచిస్తూ ఉందన్నమాట. ఈ విధమైనటువంటి సంతోష గీతాలు పాడటానికి ఈ క్రిస్మస్ అనేటువంటి సమయం చాలా ప్రసిద్ధి చెందిందనమాట. మరి ఈ రోజుల్లో ఆలపిస్తున్నటువంటి క్యారల్స్ గీతాలు అసలు మరి క్రీస్తు శకం 1718 సంవత్సరాల్లోనే వ్రాయబడ్డాయి అనమాట. వాటిలో మరి ఓ చిన్న బెత్లెహేమ్ గ్రామమా అనేటువంటిది ఇంగ్లీష్లో, ఓ లిటిల్ టౌన్ ఆఫ్ బెత్లెహేమ్ ఇంగ్లీష్లో అన్నమాట. అలాగే మళ్ళీ దూత పాట పాడుడి, మరి హార్క్ ద హెరల్డ్ ఏంజల్స్ సింగ్, మరి అటువంటివి కూడా ఉన్నాయన్నమాట. మరి తర్వాత మనకు చూసినట్లయితే ప్రసిద్ధి చెందినటువంటి క్యారల్స్ ఏంటంటే శుద్ధరాత్రి, సైలెంట్ నైట్లోని మరి వాక్యాలను పదాలను క్రీస్తు శకం 1818 సంవత్సరంలో క్రిస్మస్ ఈవ్ నాడు మరి ఆస్ట్రియా దేశపు యాజకుడైనటువంటి జోసెఫ్ మోర్ గారు ఏం చేశారంటే రాశాడనమాట. ఆయన ఈ మోర్ చర్చ్ నందు మరి ఆర్గాన్ కళాకారుడైనటువంటి ఈ ఫ్రాంజ్ గ్రూబర్ అనేటువంటి మరి ఆయన అదే రాత్రి ఈ పాటకి ఏం చేశాడంటే సంగీతాన్ని సమకూర్చాడు అనమాట. కాబట్టి మరి ఆ రోజు ఆ మధ్యరాత్రి ఆరాధనలో ఈ గీతాన్ని ఆలపించారనమాట. ఓ శుద్ధరాత్రి, ఓ హోలీ నైట్ అనేటువంటి మరో ప్రముఖ క్యారల్ని 1847 సంవత్సరపు మధ్యరాత్రి ఆరాధనలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మరి అడాల్ఫ్ ఆడమ్ అనేటువంటి ఫ్రెంచ్ సంగీతకారుడు మరి ఈ యొక్క పాటకు సంగీతాన్ని సమకూర్చాడు. జింగిల్ బెల్స్ మరియు మరి ఈ వైట్ క్రిస్మస్ అన్నవి మతపరం కానీ ఇతర క్రిస్మస్ గీతాలు అనమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వీటికి చాలా చరిత్ర ఉన్నది కాబట్టి వీటిని తెలుసుకున్నట్లయితే మన పిల్లలు ఎవరన్నా అడిగితే చెప్పడానికి వీలుగా ఉంటుందని మీకు ఈ విషయాలు ముందుకు తీసుకొస్తున్నాను. మరి ఈ క్యారల్ 13th సెంచరీలో మరి యూదయ బెత్లెహేమ్లో స్టార్ట్ అయింది. మరి 1000 సంవత్సరంలో మరి రౌండ్ స్టోన్ సర్కిల్గా ఈ సాంగ్ పాడుతూ డ్యాన్స్ చేశారనమాట. 760 సంవత్సరంలో మరి ఈ గ్రీక్ ఆర్థోపెడిక్ చర్చ్లో చాలామంది ఈ కంపోజ్ చేసి సాంగ్ పాడారు, లాటిన్ భాషలో అనమాట. 129 క్యారల్ సాంగ్స్ మరి అప్పటికే పాడారు. మరి ఈ రోమన్ బిషప్ కరోల్ సాంగ్, CAROLSONG కరోల్ సాంగ్ను మరి ఏంజల్స్ హైమ్స్ HYMNS అని చెప్పి పిలవడం జరిగిందనమాట. 1223 సంవత్సరంలో మరి ఇటలీలో ఈ క్యారల్ సాంగ్ని మరి కోరస్గా పాడేవారు. తర్వాత లాటిన్ భాషలోనే మరి ఈ క్యారల్ సాంగ్స్ పాడేవారు ముందు అయితేనే. తర్వాత ఫ్రాన్సు, స్పెయిన్, జర్మనీలో కూడా క్యారల్ సాంగ్స్ అనేటువంటివి ఎక్కువగా పాడేవారు. 1410 సంవత్సరం నుంచి మరి బెత్లెహేము మరియు మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి ఎక్కువగా పాడటం జరిగిందనమాట. వీటిని ట్రావెల్ చేసేటువంటి సమయంలో పాడేవారు కాబట్టి వీటిని ట్రావెలింగ్ సాంగ్ అని కూడా అంటుంటారనమాట. 1640 సంవత్సరంలో మరి ఇంగ్లాండ్లో విలియం శాండీ డేవిస్ గిల్బర్ట్ అనేటువంటి ఇద్దరు ఏం చేశారంటే యేసుక్రీస్తు ప్రభువు సాంగ్స్ని, జీసస్ సాంగ్స్ను కలెక్ట్ చేసి ఈ క్యారల్ సాంగ్స్ని రాసి పాడటం జరిగిందనమాట. మరి ఈ న్యూ క్యారల్స్ మరి ఇంగ్లాండ్లో నుండే బాగా ప్రాచుర్యం పొందాయి అనమాట, కొత్తవి. మరి ఈ న్యూ క్యారల్స్ని గుడ్ లాంజ్ వెన్సెలే అని చెప్పి అంటూ ఉంటారనమాట. GOOD గుడ్, LANJWENCESLAY అని చెప్పి అంటారంటండి. మరి ఈ క్యారల్ సింగర్స్ని
వెయిట్స్ అన్ని లాటిన్ భాషలో పిలుస్తారన్నమాట. వెయిట్ అంటా చూడండి మనం ఇంగ్లీష్లో, అలాగే వెయిట్స్ అనమాట, WAITS వెయిట్స్. ఈ క్యారల్స్ పాడేటువంటి వారిని ఏమంటారంటే వెయిట్స్ అని చెప్పి లాటిన్ భాషలో పిలుస్తారు. మరి గుడ్ కింగ్ వెన్స్లే అని చెప్పి న్యూ క్యారల్స్ని మనం పిలుస్తూ ఉన్నాం అనమాట. మరి ఈ క్యారల్ అంటే అర్థం ఏంటంటే మనకి ప్రార్థనా గీతం, ఆనందంతో పాడేటువంటి పాట, స్తుతిస్తూ పాడేటువంటి పాట. యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి సందర్భంలో పాడతారు కదా. మరి దూతలు కూడా మనకి పరలోక దూత సమూహం కూడా అక్కడ మరి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి పాడటం మనం అక్కడ చూస్తూ ఉన్నాం అక్కడ. మరి అది కూడా మనం అక్కడ చూస్తాం. ఈ పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి క్యారల్ పాడింది ఎవరంటే దూతలే కదండి. దూత సైన్యం, పరలోక దూత సైన్య సమూహం లోకాసు వార్త 2:13 మనం ధ్యానించుకున్నాం. ఆ దూత సైన్య సమూహం మరి మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి క్యారల్ పాడినటువంటిది ఎవరంటే దేవుడి దూత, అతను పాడాడు. మరి అతని సమూహం అంతా కూడా అక్కడ పాడుతూ మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన దినం మరి పుట్టినప్పుడు ఎక్కడ క్యారల్ పాట పాడారు అంటే బెత్లెహేములో పాడారు అనమాట. కాబట్టి ఏ శతాబ్దంలో క్యారల్ పాట పాడటం జరిగిందంటే 13వ శతాబ్దంలో జరిగిందనమాట. మరి ఈ గ్రీక్లో ఉన్నటువంటి ఒక మందిరంలో మరి ఈ క్యారల్ని ఈ లాటిన్ భాషలో క్యారల్ పాట పాడారు. ఏంటి ఆ మందిరం అంటే ఆర్థోపెడిక్. అలాగే మరి ఈ 1000వ సంవత్సరంలో మరి ఎన్ని క్యారల్ పాటలు రాయబడ్డాయి అని మనం చూసుకున్నట్లయితే 129 క్యారల్ పాటలు రాశారంటండి. 1223 సంవత్సరంలో మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఈ క్యారల్ పాటను కోరస్గా పాడారనమాట వాళ్ళు. మరి 1410వ సంవత్సరం నుంచి మరి మరియమ్మ గారి గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఈ క్యారల్ పాటలు పాడటం జరిగిందనమాట. అలాగే మరియమ్మ గారు యేసు ప్రభువారి గురించి పాడేటువంటి ఆ క్యారల్ పాటను ఏమని అంటారంటే యాత్ర కీర్తన అంటారనమాట. 1840 సంవత్సరంలో మరి ఇంగ్లాండ్ దేశంలో వారు ఈ క్యారల్ పాటను సేకరించారనమాట. మరి న్యూ క్యారల్ పాటలని సేకరించినటువంటి ఇంగ్లాండ్ వారు ఎవరంటే మరి విలియం షాండీ, డేవిస్ గిల్బర్ట్ అనేటువంటి వాళ్ళు సేకరించారనమాట. మరి ఎవరు ఎక్కువగా క్యారల్ పాటలు పాడేవారంటే యూరోపియన్లు బాగా ఎక్కువగా ఈ క్యారల్ పాటలు పాడేవారు అంటండి. మరి యేసుక్రీస్తు ప్రభువు పుట్టినటువంటి రోజున ఈ యూరోపియన్లు ఎప్పుడు జరుపుకుంటారో తెలుసండి? డిసెంబర్ 22వ తారీఖున మరి ఆ యూరోపియన్లు యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజుని డిసెంబర్ 22 జరుపుకుంటారంటండి వాళ్ళు. మరి ఈ న్యూ క్యారల్స్ని ఏమని పిలుస్తారు అని మనం చూసినట్లయితే గుడ్ కింగ్ వెన్సెల్లెస్, GOOD గుడ్, KNG కింగ్, WNCESLAS అని చెప్పి పిలుస్తారంటండి. మరి క్యారల్ పాటలు పాడేటువంటి వారిని లాటిన్ భాషలో ఏమంటామని గుర్తుపెట్టుకోవాలి మీరు. వెయిట్స్ అనమాట, WAITS వెయిట్స్ అంటారు.